మన దేవుడు రోషము కలిగిన దేవుడు. మన జీవితంలో ప్రథమ స్థానము ఆయనకే ఇవ్వాలి అని మన దేవుడు ఆశపడేవాడు. మన జీవితాల్లో కూడా ఎన్నో అన్య దేవతలు అనబడే విగ్రహాలు ఉన్నాయి. మరి ఏదైతే మనల్ని దేవుడి నుంచి తప్పిస్తుందో లేదా ఏదైతే దేవుని స్థానాన్ని తీసుకుంటుందో ప్రతిదీ కూడా విగ్రహమే. కొన్నిసార్లు శరీర కార్యాల ద్వారా మనము దేవునికి దూరమైపోతూ ఉంటాం. అది ఒక విగ్రహము. కొన్నిసార్లు కుటుంబమనో, ధనమనో, ఉద్యోగమనో, లేక మరేవైనా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఇలా ఎన్నో విషయాల్లో మనము వాటిని విగ్రహాలుగా చేసుకొని మన దృష్టి దేవుని వైపు నుంచి మరల్చి వాటి వైపునకు త్రిప్పుతాం. అప్పుడు నిజంగా మన జీవితాల్లో ఎంతో నష్టాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. మరి మన జీవితంలో మనము దేవుని వైపు మాత్రమే మన దృష్టిని నిలిపినప్పుడు నిజంగా దేవుని కార్యాలు మన జీవితంలో ప్రారంభం అవుతాయి. అందుకే ముందుగానే ఇజ్రాయేలు ప్రజలు హెచ్చరిస్తూ ఉన్నాడు. వారి గురించి తెలిసి యెహోషువ, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ హృదయాలను ఎప్పుడు కూడా దేవుని వైపునకు ఉంచవలసిందిగా వారిని కోరుతా ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, ఈ సమయంలో ఈ వాక్యం ధ్యానం చేస్తున్న మనకి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రేరేపిస్తూ ఉన్నాడు. మన హృదయాలు ఒకవేళ దేవుని వైపు కాకుండా మరి దేని వైపైనా మరలి ఉన్నాయేమో ఇప్పుడే మనము సరి చేసుకొని మన దృష్టిని, మన హృదయాన్ని, మన ధ్యాసను దేవుని వైపు త్రిప్పుదాం. ఆయన వైపు చూసినప్పుడు ఎప్పుడు కూడా మనము వెనుకడుగు వేయము.